దేవునికి స్తోత్రము. ఆ సంఘస్థలం అందరం కూడా మనం ప్రార్థన ప్రతిరోజు విడవక. ఎందుకంటే అమ్మ, మీకు ప్రార్థన, మన సంఘం కోసం మేము ప్రార్థన చేస్తున్నామా లేదా మీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. మా సంఘం బిడ్డలు రక్షించబడాలి, వాళ్ళకు పనులు దొరకాలి, వాళ్ళకు ఉన్న ఇటువంటి ఇబ్బందుల నుంచి విడిపించబడాలి. ప్రతిరోజు రాత్రి పగళ్ళు దేవునికి మహిమ. ఆ విధంగా, ఎందుకంటే మనం అంచెలంచెలు ఎదుగుతూ ఇంకా మనం అక్కడే కాదు, కానీ ఇంకా మనం ఎక్కడికో తీసుకుని పోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ. ప్రేమ గల దేవ, జారి కలిగిన మా యేసయ్య, నీకు స్తుతులు, స్తోత్రము తండ్రి, నీకు మహిమ. ఈ ఫేస్ విషయంలో ప్రభా, పిల్లలంతా ఆసక్తి కలిగి, వాళ్ళకు మంచి ఆసక్తి కలిగించు ప్రభా. యవన కాలంలో కాడి మూట నరుకు మేలు ప్రభా. ఈనాటి పిల్లలు రేపటి దినములు వాళ్ళే పౌరులు ప్రభా. యవనస్తులైన బిడ్డలను ఈ పేషి విషయంలో ఆసక్తి కలిగి, అది నా కోసం దేవుని జ్ఞానం నేను పొందుకోవాలని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళకి ఎంకరేజ్ చేసి పంపించడానికి మంచి యొక్క మనసు వారికి ఉండుటకు సాయం చేయండి ప్రభా. తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ రోజునైనా ప్రభా, మరి వాక్యమందు అయ్యా, ఆరాధన యందు, మా బల్ల కార్యక్రమం, అభిషేకమందు, అన్ని విషయంలో మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. బిడ్డలందరూ చేయగలిపిన విధానాన్ని బట్టి మేము ఇంతవరకు వచ్చాం. ఇంకా ముందుకు కొనసాగుట కొరకు మేము ఎందుకు వెళ్ళాలి, మా సంఘం బిడ్డలతో సహా ఇంకా ముందుకు వెళ్ళాలి. తండ్రి, నీ కాలు మొక్కుతానైనా మా దీనిలో ప్రార్థన ఆలకించి నీ కార్యం దయచేయమని, కొన్ని మాటలు మాతో మీరు మాట్లాడమని, మీకు మహిమ వినగలిగిన మనసు, గ్రహించే హృదయం దయచేయండి ప్రభా. సాతానుడు ఎవరి కూడా నిద్రభారం కాకున్నట్లుగా వారిని దూరపరచుమని మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము. అదేవిధంగా మేము జయగూడ ప్రాంతంలో, ఆ జయగూడ ప్రాంతం అప్పటికి రాజు వాళ్ళకు మాత్రమే తెలుసు, అది చాలామందికి తెలియదు. ఇప్పుడు మరి మిగతా వాళ్ళు ఏమైనట్టు, ఆ జయగూడ ప్రాంతంలో సేవ నడిపిస్తున్నప్పుడు మరి అక్కడ స్థలము లేనందున మేము ఎంత కష్టపడి భారము కలిగి ప్రయత్నించాం, కానీ అక్కడ ఇలాంటి స్థలం లేనందున మరి అక్కడ అది జరగటం బంద్ అయిపోయింది. కాబట్టి ఆ సేవకుడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడు మమ్మల్ని పిలిచిన పిలుపుతో ఇక్కడికి రావాల్సి వచ్చింది. దేవునికి మహిమ. మరి ఆ జయగూడ ప్రాంతంలో సేవ చేసినప్పుడు రాజు వాళ్ళు తెలుసు. ఇంకా ఎవరికో తెలుసామా? జయగూడ ప్రాంతంలో ప్రార్థన నడిచినప్పుడు, అక్కడ సేవ నడిపిస్తున్నప్పుడు ఇంకెవరికి తెలుసా? అయితే అప్పటి ఆ శ్రమ, అది శ్రమ కాదు, ఆ బురదలకి వెళ్ళి నడవటము. ఇప్పుడు సిసి రోడ్లు కొంచెం చూస్తున్నాం. ఆ గొర్రెల మండి విధం పోతుంటే మొత్తం బురద, చాలా బురద. మరి పాస్టరమ్మ ఒక్కల్ని, మా లిసియా ఒక్కల్ని, మా పిల్లలను, ఎందుకంటే అమ్మకు భారంగా ఉండొద్దు అని చెప్పి మా ప్రశాంత్ నొక్కల్ని, మా విజయ్ నొక్కల్ని ఎత్తుకొనటం, చెప్పులు చేత పట్టుకొనటం, ఆ బురదలకి వెళ్ళి నడవటం ఘోరమైన స్థితి. ఇక్కడికి వెళ్ళి జయగూడ ప్రాంతానికి వెళ్ళిపోయేటోళ్ళం మేము ప్రార్థనకు, చర్చికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అమ్మ, అక్కడ మరి అన్ని శ్రమలు మనం భరించి ఉన్నాం. అప్పటి కాలంలో అన్ని శ్రమలు భరించి ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఆ దేవుడు మరి చక్కటి మార్గాన్ని మనకి ఏర్పాటు చేసినందుకు దేవునికి స్తోత్రం. మరి ఎందుకంటే దేవుని కృప లేకుండా మనం ఏం చేయలేం. మరి ఈరోజు బల కార్యక్రమాన్ని వాట్సాప్ చేసినాం. ఎంతమంది చూసినారో వాట్సాప్లో? దేవునికి మహిమ. కాబట్టి నేను ఏరియా కూడా, అయ్యా మనకి ఈరోజు పొద్దున్నే నేను పాల ప్యాకెట్కి వెళుతున్నప్పుడు ఏరియా కలిసి
అదే మనకి రోజు బల్ల ఆరాధన ఉందన్నప్పుడు అయ్యగారు మీరు వాట్సాప్లో పెట్టింది కదా నేను చూసినా అన్నాడు. అలాంటి మనసు కావాలి, ఎంత ఆసక్తితోటి. మరి మన గ్రూపులో ఏం పెడుతుండ్రు అని ఎంత ఆసక్తితో చూస్తుండ్రు. దేవునికి మహిమ కలుగును గాక. అది హల్లెలూయా. కాబట్టి అమ్మాయి ముచ్చట చెప్పింది మొన్న, నాన్న మరి ఇప్పుడు మన చర్చి లెక్క భువనగిరి యాదగిరిగుట్ట చర్చిలో మన లెక్క కావాలన్నట వాళ్ళకి. యాదగిరిగుట్ట చర్చిలో మీ చర్చిలో ఉన్నటువంటి మీ పనిముట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఆ డెకరేషన్ ఎవరు ప్లాన్ ఇచ్చారు, ఆ విధంగా మా చర్చిలో కూడా కావాలంటే మేము ఏం చేయాలి అని అమ్మాయికి ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇది అంత భారంతో కూడినటువంటి పని. యాదగిరిగుట్ట చర్చి వాళ్ళు, మరి యాదగిరిగుట్ట చర్చి ఎవరో మనకు తెలియదు, ఆ సేవకులు ఎవరో మనకు తెలియదు. కాకపోతే ఆ విశ్వాసులు అమ్మాయికి తెలుసు. మరి మన గురించి యాదగిరిగుట్ట చర్చి ఆ సంఘస్థులకి ఏం తెలుసు? వాట్సాప్లో పోయింది, అది యూట్యూబ్లో పోయింది. దేవునికి మహిమ. అందు గురించి అలాంటి యొక్క ఆ విధానము మా చర్చిలు ఉంటే బాగుండు, కానీ మరి ఎట్లా చేస్తే అది అవుతుంది అని చెప్పి వాళ్ళ ప్లాన్లు ఏమంటారు. కానీ ఆ ప్లాన్లు మనం వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి? వాళ్ళకు అంత ఆసక్తి వాళ్ళకు ఉంటుందా? మరి బాబు ఎంత శ్రద్ధ పడితే అది అయింది. ఎందుకంటే దానికి కావాల్సిన జ్ఞానం కూడా కావాలి కదా. మనం అవుతుందంటే ఊరికే అవుతుందా అది? ఎందుకంటే సొలొమోను అప్పుడు ఎంత దేవుని అడిగి ఆ విధానం తయారైందో. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం వాక్యములకు వెళుతున్నాం. ఒక ఆయన జేగుడ ప్రాంతంలో ఉండే మళ్ళీ మర్చిపోయినా, మంచి వాక్యము చెప్తున్నటువంటి మాకెందుకో ఏమో కానీ అప్పటికి ఆ అనుభవం తక్కువ ఉన్నటువంటి ఆ కాలంలో కూడా మాకు ఎక్కువ వినడానికి వాక్యమే ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళం. మరి ఆ విధంగా చేస్తున్నప్పుడు ఒక ఆయన మా మధ్యలో కూర్చొని ఆ వాక్యం చెప్తున్నప్పుడు సోల్గేడిది, నిద్రపోయేది, నిద్రభారం. ఎందుకంటే అపవాది చెప్పిండేమో, ఆయన ఏమన్నా వాక్యం చెప్పుకో, నువ్వు మాత్రం వినొద్దని చెప్పి ఉంటాడేమో అపవాది. కాబట్టి మా ముంగటుండు ఊకే సోలిగేటోడు. ఆ సోలుగుతున్నప్పుడు మేము అనేవాళ్ళం, ఏ బాబు సోలుగొద్దు, అట్లా సోలుగొద్దు. అక్కడ అయ్యగారు ఏం చెప్తుండ్రు, మీరేం వింటుండ్రు, వినటం వల్ల ఏం కలుగుతుందమ్మా? విశ్వాసం కలుగుతుంది. మరి ఇప్పుడు ఈయన నిద్రభారములు ఉండే ఈయనకి విశ్వాసం కలుగుతుందా? నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోకని ఇట్లా ఆ జప మీద మేము ఎన్నుకున్న వాళ్ళం, మా ముంగట్నే అట్లా సోలిగేటోడు, మేము ఇట్లా కొట్టేటోళ్ళం. అయితే ఆయన అనేటోడు, మమ్మల్ని మీరు కొట్టే అవసరం లేదు, నేను ఇంటనే ఉన్నా, నేను వాక్యం ఇంటనే ఉన్నా ఎందుకు అనేటోడు. ఆయన ఉట్టినే అకస్మాత్తుగా అనేటోడు, మీరు నన్ను ఎందుకు దమాయిస్తున్నారు, నేను వాక్యం వింటున్నా అని చెప్పి ఉట్టిగా అనేటోడు. ఆయన ఏ వాక్యం వినలేదు, మీరు ఎందుకు నన్ను అనాలే, మీరు ఎనటోడు నేను ఎననోనా, నేను కళ్ళు మూసుకొని వింటున్నా అనేటోడు. కాబట్టి అమ్మా ఈ నిద్రభారం జాగ్రత్త. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి మనం ఎందుకంటే ఈరోజు దేవునికి మనకు కలిగినటువంటి ప్రేమ, ఈ ప్రేమ ఎంతవరకు ఉందని చెప్పి ఈరోజు మనం ప్రేమ గురించి వినబోతున్నాం. దేవునికి మనకు అంటే బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. బైబిల్లో వాళ్లకు దేవునికి కలిగి ఉన్న ప్రేమ, ఎవరికి ఎంత ప్రేమ ఉంది, ఎవరికి ఎంత ప్రేమ లేదు, దానికోసం మనం ఈరోజు వినాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి ఏమంటారు, అక్కడ బుద్ధివెల్లి ప్రాంతంలో కొన్ని ప్రార్థనలు అవుతున్నాయి. నాకు కూడా కాల్ చేసిండ్రు, అయ్యగారికి మీరు కూడా రండి అని. కాబట్టి సరే వీళ్ళు మట్టి చూస్తా అని చెప్పినని నాకు కాల్ చేశారు వాళ్ళు. అక్కడ పేరు జరుగుతుంది, మీరు రావాలని చెప్పి. మీకు ఏదైనా బండి లేకున్నా పర్లేదు, మా బైక్ తీసుకొస్తాం పోదామని చెప్పి అంటున్నారు. కానీ దేవుని నడిపిస్తే పోస్తా, లేకపోతే లేదు. హల్లెలూయా. నాకు కావాలి, వాళ్ళు ఏదో పిలుస్తుండ్రని కాదమ్మా, నాకు రావాలి పేరే పని. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే నాకు పేరే పని రావాలి. హల్లెలూయా. సరే మంచిది. మరి ఇక్కడ మనం ఈరోజు బైబిల్ ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రేమ ఎంత తగ్గింది, ఎంత తగ్గలే, లేకపోతే పర్ఫెక్ట్ కలిగిన ప్రేమనే ఉందా, లేకపోతే నా ప్రేమ ఏమన్నా తగ్గిందా? ప్రేమ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ప్రేమ లేనప్పుడు మరెట్లా ఉంది? దేవునికి నాకున్న ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఉన్నంతకాలం ఎట్లా ఉంది? ప్రేమ చల్లారిపోయినాక మరి ఆ స్థితి ఎట్లుంది?
దాన్ని మనం ఈరోజు వినాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. మళ్ళొకసారి ప్రేమ కలిగిన దేవా మీకు స్తుతులు స్తోత్రములు. ఈరోజు మేము ప్రేమ గురించి, మాకు ప్రేమ ఉన్నప్పుడు ఎట్లా ఉండేటిమి, ప్రేమ సల్లారిపోయినాక మరెట్లా ఉన్నారు, దాని గురించి కొన్ని మాటలు మాత్రమే మేము వినబోతున్నాం తండ్రి. వినగలిగిన మనసు అపవాది ఎవరిని నిద్రభారం ఉండకుండా వారిని దూరపరచమని మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. కాబట్టి ఈరోజు మనము మరి లేవి కాండం నుంచి స్టార్ట్ చేసుకుందాం. లేవి కాండం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా చేయాలి. యవనస్తులైన వారు చూడాలి, బైబిల్ అన్ని ఇప్పుదాం. అంటే దేవునికి నాకు కలిగి ఉన్న ప్రేమ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, మరి లోకం వైపు చూసిన తర్వాత నా ప్రేమ ఏ విధంగా జారిపోయింది, అది బైబిల్లోకి వెళ్ళి కొన్ని మాటలు మనం విందాం. లేవి కాండము 19వ అధ్యాయము 18 వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అమ్మ మైక్ దగ్గర పెట్టుకోవాలి, ఒకటి తీసుకోండి అమ్మ. బస్ చాలా కీడుకు ప్రతికీడు చేయకూడదు. సార్ కీడుకు ప్రతికీడు చేయకూడదు. అక్కడ వస్తలేదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్నువలెని పొరుగువారిని ప్రేమింపవలెను. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళొకసారి కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక ప్రేమింపవలెను. దేవునికి స్తోత్రం. కాబట్టి దీన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. కాబట్టి ఒక అతను ఉన్నాడు, ఇప్పటిదాకా చెప్పిన జయ కూడా ఏదైతే ఉందో ఆ జయ కూడా ఆ చర్చి ఓనరు అనుకుందాం. కాసేపటికి ఆ చర్చి ఓనరుకును అందులో ఒక విశ్వాసికి కొంచెం గొడవ వచ్చింది. వీళ్ళిద్దరికి ఎందుకు గొడవ వచ్చిందంటే, ఆ చర్చి ఓనరు అందులో ఉన్న ఒక విశ్వాసికి డబ్బులు ఇచ్చిండు. 6 నెలలు గడిచిపోయింది. ఒక్క నెలలో ఇస్తారన్న డబ్బులు 6 నెలలు గడిచిపోయింది. ఆ చర్చి ఓనరు అందులో ఉన్న విశ్వాసికి, ఇప్పుడు నేనే అనుకో ఎవరికైనా డబ్బులు అడిగితే ఇచ్చింది అనుకోరాదు, ఇచ్చి ఎంతకాలం అయింది? 6 నెలలు అయిపోయింది. అడుగుతా పోయిండు. నేనే జాసేవకి ఇచ్చింది అనుకో, జాసేవని అడుగుతా పోయినా, అయ్యగారు ఏ నెల ఇస్తా, ఆ నెల ఇస్తా, ఏ నెల ఇస్తా అనుకుంటే సార్ 6 నెలలు గడిచిపోయింది. 6 నెలలు గడిచిపోయిన తర్వాత అప్పుడు ఏమయ్యా ఇంతకాలం ఇవ్వలేదు, మరి డబ్బులు ఇంత 6 నెలలు అయిపోయింది ఇప్పటికీ అంటే, వచ్చే నెలలు ఇస్తాయి గారు అట్లా ఇట్లా చాలా 5-6 నెలలు 6 నెలలు 7 నెలలు గడిచిపోయింది. ఆ గడిచిపోయిన తర్వాత ఆ చర్చి అయిపోయిన తర్వాత ఆ చర్చి ఓనరు, అంటే సేవకుడు కాదు సుమా, ఆ చర్చి ఓనరు, ఆ చర్చి అయిపోయిన తర్వాత నువ్వు ఆగు బాబు ఆగు, నీతో పని ఉంది ఆగు, నేను పోనీయను, నేను ఏడికెళ్ళి పోనీయను అని చెప్పి పెద్ద గొడవ పట్టుకున్నారు. పొద్దున్నేస్తే పని పడుతుంది, ఒక చర్చి నెంబరు చర్చి విశ్వాసి వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. ఆ గొడవలకు నేను పోయినా, ఆ చర్చి ఓనర్ను అన్నయ్య కొంచెం సవర్ చేయి, ఆయన ఈ వారంలో ఇచ్చేస్తాడట కదా అని చెప్పి వాళ్ళ గొడవ బంద్ చేయించే విధంగా చేశాను. నేను పోయి మొత్తం మీదనైతే వాళ్ళ మధ్యలో జోరి ఆ గొడవను బంద్ చేయించేసి ఆయన అటు పంపించిన, ఈయన ఇటు పంపించేసి ఆ గొడవ సల్లారిపి వెళ్ళిపోయినా. ఆయన కొంచెం నిలదీసి మాట్లాడి ఆ చర్చి ఓనరు. అయితే ఆ విధంగా ఏమైందంటే, ఇక నేను అనుకున్నా, అయ్యో బాబోయ్ ఈ గొడవల మధ్యలో పాపము, ఈ డబ్బుల విషయంలో కంటిన్యూగా పాపం ప్రతి సండే దేవుని మందిరంలో ఉండేటోడు,
ఇక వచ్చే సండే నుంచి ఈయన రాడేమో అని నా మనసులో మాత్రమే అనుకుంటున్నా నేను. వచ్చే సండే నుంచి ఈయన రాడు, ఎందుకంటే జర ఆయన ప్రెషర్ పెట్టిండు కదా చర్చి ఓనరు. ఈ చర్చి ఓనరు జర డబ్బుల విషయంలో ఆ ప్రెషర్ పెట్టాడు కాబట్టి ఈయన ఇక వచ్చే సండే నుంచి కొంచెం మనసులో బాధ ఉందేమో, ఇక రాడేమోనని నా మనసులో అనుకొని ఆ మళ్ళా వచ్చే సండే రోజు నేను ఆ బైబిల్ తీసుకొని పిల్లలు తీసుకొని వస్తూ ఉన్నా. వస్తూ ఉంటే ఆయన ఏం చేసిండు, అన్న నేను కూడా వస్తా ఉన్నా, ఇలవడన్నా కలిసిపోదాం, ఇలవడు అనుకుంటా అన్నా. అన్న ఇలవడండి, మీరు ఇలవడండి అనుకొని ఎగవడి రుక్కొస్తుండే ఆయన కమర్లో. నేను చూసే వరకనే అతనే నాకు చాలా సంతోషం అనిపించింది. అయ్యో బాబోయ్, ఈయన వచ్చే సండే వస్తాడా రాడనుకున్నా. నాకు చాలా, ఎందుకంటే చాలా ఆనందం అనిపించింది. నేను అనుకున్నా, అంటే మేము సోపతి కదా సంఘంలో మేము సోపతి. ఈయన వచ్చే సండే రాడనుకున్నా. ఆయన పెట్టిన ప్రెషర్కు ఇది కాకపోతే ఇంకో సంఘానికి పోతా అని ఉండొచ్చు ఆయన మనసులో అని నేను అనుకున్నా. కానీ ఆగన్నా కలిసిపోదాం అనుకుంటే వెనక మడికలు వస్తూ ఉన్నాడు. నేను ఆయన వైపు చూసేసరికి సంతోషం అయిపోయింది. నేను ఆగిన, అన్న ప్రైజ్లాడు అనుకున్నాం, ప్రైజ్లాడు. ఇక పోతా ఉంటా కలిసి కాలు నడక కదా. ఆ పోతూ అన్న ఒక సంగతి చెప్తా, మీరు ఏమనుకోరు కదా అన్న. ఏమనుకోని చెప్పమన్నాడు. నేను ఆ చర్చి ఓనరు మొన్న డబ్బుల విషయంలో నేను ప్రెషర్ పెట్టిండు కదా, మీరు ఏమేమో అనుకున్నారు కదా, పైకి ఒకరికొకరు ఆ కుస్తీలకు తయారయ్యారు కదా, కానీ ఈ సండే అయితే నువ్వు రావనుకున్నాను నేను. నాకు చాలా సంతోషం అన్న, మనం ఒక సంఘంలో సోపతిగా ఉండేటోళ్ళం కదా అన్న అని నేను అన్నా. అంటే ఆయన అంటాడు, చూడు ఏలి అన్న, చూడు నేను ఆయన ముఖం చూసి ఆయన నన్ను ఏదో తిట్టిందని చెప్పి నేను ఆయన ముఖం చూసి రాలే. ఆ చర్చి ఆయన అయినప్పటికీ ఈ చర్చి తలము ఆయన ఓనరు అయినప్పటికీ నేను ఆయన ముఖం చూసి రాలే, నేను దేవుని ముఖం చూసి వచ్చిన అన్న. సపర్లు కూడా దేవునికి స్తోత్రం. నాకు అనిపించింది ఎంత మంచి మనసో. కొంతమంది అయితే ఈ ఇల్లు మీదే ఈ చర్చి మీదే నన్ను గంత ప్రెషర్ పెట్టినావు, అంత ప్రెషర్ పెట్టాక మీ చర్చికి వచ్చడం అవసరమా, నాకు లేవా వేరే చర్చిలు అని పోయేవారేమో. కానీ ఏమంటుండే తెలుసా, నేను ఆయన ముఖం చూసి రాలే, నేను విశ్వాసుల ముఖం చూసి, సంఘంలో ఉన్న పట్టుదల ముఖం చూసి, నేను దేవుని వైపు చూసేస్తున్నా. ఆయన అంటే నేను దేవుని గొప్పగా వచ్చాను. నేను దేవుని వాక్యం ఏముంది, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమింపవలను. మరి ఆ ఓనరు కుందో లేదో కానీ ఈయన అయితే ఆ మాట ఎత్తిండు, నిన్ను వల్ల నీ పొరుగుబా. నేను ఎందుకంటే దేవుని ప్రేమించి వస్తున్నా, దేవుని యొక్క వాక్యం నేను ఎన్నా, దేవుని ప్రేమించి సంఘస్థులను ప్రేమించి ఇది ఒక మన సంఘం అని, మన సంఘము ఒక కలిసికట్టుగా ఉన్న సంఘం అని నేను ప్రేమించి వస్తున్నా. ఆయన అంటే అనేసిండు అన్న, దేవునికి స్తోత్రం పోని అనిండు. నేను దాని మాత్రం నేను మన సంఘాన్ని విడిచిపోనన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అందుకోలేకే నిన్ను వల్ల నీ పొరుగుబాని ప్రేమింపవలను. దేవునికి కింద వచ్చినంలో నీ జంతువులను ఇతర జాతి జంతువులను కళ్యనీయకూడదు. నీ పొలంలో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు. వచ్చును నారయు కలిసిన బట్ట వేసుకోనకూడదు. చాలు వేరు వేరు విత్తనములు. మరి మన సంఘం అన్నప్పుడు ఇక లోక సంబంధమైన విత్తనాలు కూడా ఇక్కడ నాటొద్దు. ఆత్మ సంబంధమైన విత్తనాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి బిడ్డలారా, మనం ఎందుకంటే ఇక్కడ లోక సంబంధమైన విత్తనాలతో పని లేదు. ఆత్మ సంబంధమైన వాక్యం అనే విత్తనాలు ఎంతనైనా వెగజాలు నువ్వు, ఎక్కడైనా వెగజాలు. కాబట్టి ఆ విషయంలో ఇంకొక ప్రేమకు వెళ్దాం. ఇంకొక ప్రేమ ఉంది అక్కడ ఎఫెసీ 5వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఒక ప్రేమ ఉంది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి చాలు అర్పణగా బలిగా అర్పించుకున్నారు. మరి ఆయనకి ఎంత ప్రేమ మనమంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే బేసు చూడు, మనమంటే ఎంతో ప్రేమ. మనం ఎందుకంటే ఈ భూలోకంలో మనమూలమని, ఆయన సృష్టిలో సృష్టింపబడిన వారమని మన కోసం ఏదైనా చేయగలిగినాడు. కాళ్ళకు మేకలు కొట్టిపించుకున్నాడు, చేతులకు శీలలు కొట్టిపించుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ బిడ్డలు నా పోలికలు సృష్టింపబడ్డారు. ఎందుకంటే నా తండ్రి రాజ్యానికి వాళ్ళు చేర్చేంత వరకు వాళ్ళకి ఏ అని కలగొద్దని చెప్పండి.
ఆయన శిలువలో మన కోసమే కదా, నీ కోసం నా కోసమే కదా బలి యాగమైంది. దేవునికి మహిమ, హల్లెలూయా, దేవునికి స్తోత్రము. మరి అదే విధంగా ఇక్కడ చూస్తే ప్రేమతో చేయాలి. 1 కొరింథీ 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చూద్దామా. 1 కొరింథీ 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చూద్దాం. మెలకువగా ఉండుడి, ఆ విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. ఏ విధంగా చేయాలమ్మా? ప్రేమతో చేయుడి. మనం చేసే ప్రతి పని కూడా ప్రేమతో చేయాలి. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. మీరు అందరూ చూడండి, యవన పిల్లలు, ఒక్క యవనస్తుడైన బాబు, ఎందుకంటే ఎంత లోబడి ఈయనకు సంబంధం ఏముంది అక్కడ చూడండి ఒకసారి. ఆయన దగ్గర పోయి మాట్లాడవలసిన ఏజ్ ఉందా? ఆ ఏజ్ ఉందా? ఆయన కూడా ఇప్పుడు ఆయన దగ్గర పోయి మాట్లాడవలసిన ఏజ్ ఆ పిల్లగానికి ఉందా? లేకున్నా పోయి ఉండంటే ఎలాంటి ఆత్మ సంబంధమైన సంబంధాలు పెట్టుకున్నాడు ఆ చిన్న వయసులో. హల్లెలూయా. ఆ చిన్న వయసులో ఏమో జీవ కిరీటం పొందుకునే అర్హత కలిగి ఉన్నాడు. ఆ చిన్న వయసులో ఆ కిరీటం ఊకిన వచ్చిండొచ్చా? మనం ఒక్కసారి ఆలోచించండి. అక్కడ కిరీటం ఆయన పెడుతుండంటే అది ఊకి రాలే. అది యవన కాలముల ఎంత ప్రభును అత్తుకున్నాడో. దేవునికి మహిమ, హల్లెలూయా. అదే విధంగా మరొకసారి జ్ఞాపకం చేయండి అమ్మ దాన్ని త్వరగా. మెలకువగా ఉండుడి, నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై బలవంతులై ఉండుడి. ప్రేమతో చేయాలి. మనం బలవంతులై ఉండమంటున్నా కానీ బలహీనులుగా ఉండి అని చెప్పలే. ఒకరికి నువ్వు చేజాప వారిగా నేను ఉండాలి అని చెప్పలే. నువ్వు ఒకరికి దాసులుగా, ఎందుకంటే బలహీనులుగా ఉండాలని చెప్పలే. నువ్వు బలవంతులుగానే ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెలవు. ఏం చేసినా ప్రేమతో చేయాలి. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించాలి. ఒకవేళ ప్రేమించగలిగిన మనసు లేకపోతే, ప్రభువా నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించాలని వాక్యమేముంది, మరి ఆ ప్రేమించే గుణ లక్షణాలు నాలో ఉంటలేవు, అసలు దాని కథ ఎందుకు ప్రభు అని చెప్పి నువ్వు రోజు ఉపవాసం ఉంటే ఇంకా బెస్ట్ ఏమో. అయ్యా నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని చెప్పి వాక్యం ఉంది, మరి ఆ ప్రేమించగలిగిన మనసు నాకు లేదు, నేనేం చేయాలో ప్రభు అని చెప్పి 1 రోజు కానీ 2 రోజులు కానీ నీకు వీలైనంత మటుకు ఉపవాసంలో ఉండి దేవుని అడగొచ్చు. ఎందుకు నాకు ఆ మనసు లేదు? ప్రేమించగలిగిన మనసు ఎందుకు లేదు నాకు? ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని పట్ల ఆయన ఏం కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకనే ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ మనలందరిలో ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరైనా నిన్ను పెక్కు మాటలంటే దేవునికి స్తోత్రం అనేసే. ఎవరైనా పెక్కు మాటలని చెప్పి నన్ను అన్నారు అనుకో, దేవునికి స్తోత్రం. ఒకసారి సువార్త చెప్పబోయినాం. సువార్త చెప్పబోతే ఆ వ్యక్తి అన్నాడు, మీకు చెప్పిన ఇంతకుముందే, అయ్యా మేము కూడా అన్ని చేస్తాం, అన్ని దేవతలకు పూజ చేస్తాం, ఏ ఒక్కటి కూడా మాకు సాతి కాలబెడతాను నువ్వే అంటున్నావు కదా, నువ్వే కాలబెడతాను అంటున్నావు కదా, మరి అంత మనసు నీకు ఇరిగిపోయింది కదా, ఓ పని చేయి, ఇక నువ్వు ప్రభు విషయంలోకి రండి, నువ్వు ప్రభు నమ్ముకో, దేవుడి మాట. అయితే ఆయన ఏమన్నారా? అవునయ్యా నువ్వు అనుకున్నా, ఇక ఆ పని చేయాలి, మరి చెప్పుతోడు కొడతా మళ్ళీసారి మాట్లాడితే అన్నాడు. నువ్వు కాల పెడతా అంటున్నావు కదా, మరి ఇక ప్రభు నమ్ముకో, ఇక నీకు దేవుడు మేలు చేస్తాడు అని చెప్పి అన్నాడు. వాళ్ళే మంచి నాకు క్రిస్మస్ కు మంచి చెట్టు పట్టించారు వాళ్ళు. ఆమె చప్పట్లు కొడతాను, దేవునికి స్తోత్రం. మళ్ళీ నాతో కూడా ప్రార్థన చేయించుకున్నారు వాళ్ళు. ఆ వ్యక్తే నేను అనుకున్నప్పుడు, దేవా ఫలానా వ్యక్తి ఈయనే కదా, ఆ రాజు చెప్పుతోడు కొడతాననే వ్యక్తి ఈయనే కదా, నాకు క్రిస్మస్ కు మంచి చెట్టు పట్టియటము, నాతో పేరు చేయించుకునటం, అది ఆనాడు గుర్తొచ్చింది నాకు. దేవుని వెతకాలి, ఓ పూట ఉపవాసం ఉండాలి, నీకు వీలైనంత మట్టుకు నువ్వు ఉపవాసం ఉండి నువ్వు పూర్ణ హృదయంతో దేవుని వెతకాలి. ఎందుకంటే ప్రభువా, ఎందుకంటే నువ్వు ప్రేమ, నిన్ను వల్ల నీ పెరుగు ప్రేమించమని వాక్యం ఉంది. ఆ ప్రేమించే మనసు నాకు లేదు ప్రభువా. నీకు లేదా? నీకు లేదు. నీకు లేకపోతే నువ్వు పూర్ణ మనసుతో దేవుని వెతుకో, నాకు లేదని. అయ్యా ఈ పూర్ణ మనసు
దేవుని వెతకవలసిన అలాంటి ఎవరిలో ప్రేమించే మనసు, వాళ్ళకు సాయం చేసే మనసు, వాళ్ళను ప్రోత్సాహపరిచే మనసు, వాళ్ళను ఓదార్చే మనసు. ఎందుకంటే అలాంటి మనసు నాకు కావాలని నువ్వు పూర్ణ హృదయం హల్లెలూయా దేవునికి స్తోత్రం. కాబట్టి అదే విధంగా అక్కడ పూర్ణ హృదయంతో వెతకలనట ద్వితీయోపదేశ కాండంలో. నీకు అలాంటి మనసు లేకపోతే, ప్రేమించే మనసు లేకపోతే, నిన్ను కూడా నీ పొరుగు వారిని ప్రేమించే ఆ మనసు అనేది నీకు రాకపోతే నువ్వు దేవుని పూర్ణ హృదయంతో వెతకాలి. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను. సపర్లు కొట్టండి ఒకసారి దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమతో దేవుని దగ్గర పోవాలంటే, దేవుని వరాలు పొందుకోవాలంటే ప్రేమతో వెళ్ళాలి ఆయన దగ్గరికి. మనం ప్రేమతో వెళ్ళాలి. నీ దోస్తు, నీ ఫ్రెండ్షిప్ దగ్గరికి వెళ్ళినట్టు కాదు, ఎవరో నీకు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నట్టు కాదు. ఎందుకంటే రాత్రి ఎక్కడికైతే నేను ఇక్కడికి వస్తానో ఫస్ట్ నా బిస్తర్ అక్కడ తయారు చేసుకుంటే, ఇక్కడ నా బిస్తర్ తయారు చేసుకొని నా కుర్చీ ఇక్కడ బైబిల్ చదువుకుంటున్నప్పుడు రాత్రి 11 గంటలకు పాశ్రమ దిగుతుంది ఇక్కడికి. నేను ఒక్కనే రెడీ అవుతా ఇక్కడ, నా బిస్తర్ అక్కడ వేసుకొని నా కుర్చీ చేసుకొని బైబిల్ ఉన్న తర్వాత ఇక 11 గంటలకు పాశ్రమ పైనుంచి వస్తుంది. ఇద్దరం కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తాం. ఇద్దరం కలిసి ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఆమె పైకి వెళ్ళిపోతుంది, నేను ఇక్కడే ఉంటా. ఆమె పైకి వెళ్ళిపోయి మళ్ళీ 3 గంటలకే ఆమె బెడ్రూమ్లో ప్రార్థన చేస్తుంది. 3 గంటలకే ఆమె అక్కడ, నేను ఎక్కడ. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కాబట్టి మాకు మంచి ఏర్పాట్లు దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం, దేవునికి స్తుతి కలుగును గాక హల్లెలూయా. కాబట్టి అమ్మా ఇక్కడ ఎందుకంటే ఎక్కడైనా దేవుని వెతకాలంటే పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించి వెతకాలి. ఎందుకంటే నీకు ఏదైతే ఏ మనసు అయితే ఉంటలేదో దానికోసం దేవుడు వెతుకమని ఎతకాలని జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా. ఎతకవలను. అదే విధంగా అక్కడ సొలొమోను ఎంత ప్రేమనో, సొలొమోను ఎంత దేవుని ప్రేమించిండో, సొలొమోను దేవుని జ్ఞానము ఎంత కావాలని ఎంత వెతికినాడో పాపం అక్కడ. మరి అది 1 రాజులు 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసుకుంటాం. నా దేవా యెహోవా బదులుగా అయితే నేను బాలుడను, ఆ బుద్ధి చాలదు, ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారి లెక్క పెట్టుటయు వారి విదేశమునకు తనిఖీ చేయుటయు అసాధ్యము. అసాధ్యం అంటున్నాడు, అసాధ్యము. ఎందుకంటే నేను బాలుడను, ఎందుకంటే వాళ్ళకి చెప్పడానికి నాకు సోమత లేదు, వాళ్ళకి నడిపేయడానికి నాకు జ్ఞానం లేదు, వాళ్ళు ఎట్లా సవరించాలో నాకు అలాంటి జ్ఞానం లేదు, నేను బాలుడను. కాబట్టి అందుకనే ఆ సొలొమోను కూడా దేవుడు దర్శించి అక్కడ కూడా నీకు ఆ బాలుడను అనవద్దన్నాడు కింద. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నీ జనులకు న్యాయము తీర్చినట్లు అంత మాత్రమే దయచేయి. వివేకము గల హృదయం మాత్రమే దయచేయి అయ్యా. ఆస్తుపాతులు నాకు వద్దు అక్కడ అని కోరుకోలే, నాకు బిల్డింగ్ కలగజేయమనిలే, ఆస్తులు అంతస్తులు ఏదో కలగజేయమనిలే, కానీ వివేకము గల మంచి మనసు హృదయం మాత్రమే నాకు దయచేయమన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎంత మంచి మనసు. ఈ రోజు అయితే ఇంకేమేమి కోరుకుందరో ఆ రాజు ఈ ముగ్గురు గడపడిన తర్వాత, రాజా నువ్వు రమ్మన్నావు కదా, వాడు కోరుకుండి బిడ్డ అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, ఫస్ట్ మనిషి ఏమన్నాడు అంటే, అయ్యా నేను కోరుకుంటున్నది ఇస్తావు కదా, ఇస్తా, సరే మంచిది, నేను కోరుకుంటున్నా, నువ్వు కూర్చొని బంగారు సింహాసనం కావాలా మరి అన్నాడట. ఏం బాబు నువ్వు ఏమన్నా కోరుకుంటే ఇస్తాను కానీ పోయి నా బంగారు ఆ యొక్క కుర్చీని సింహాసనం కోరుకుంటావా అని ఇప్పటి రాజులైతే అందరేమో. కానీ ఇప్పుడు ఆ రాజు ఏమన్నాడు, సరే బిడ్డ తీసుకో, ఏ బాబు
ఆ బంగారు సింహాసనం మనకి ఇవ్వండి. ఆ బంగారు సింహాసనం చేసి అతనికి ఇచ్చేసిండు ఆ రాజు. ముగ్గుట్లో ఒక్కడు ఆ బంగారు సింహాసనం. ఇప్పుడు కాదంటే మరి నేను తప్పిన అవుతానేమో, కానీ నేను తప్పకూడదు. మాట అన్నాను, అయిపోయా. తీసుకోండి బాబా బంగారు, నేను కూర్చొని బంగారు సింహాసనం తీసేసుకోండి. ఇంకెందరు ఉన్నారమ్మా? ఇంకిద్దరు ఉన్నారు. రా బాబు, రెండో రా. నీకేం కావాలో కోరుకో బాబు, నీకు కూడా ఏం కావాలో కోరుకో అని చెప్పంటే. ఎందుకంటే చూడండి, రాజా ఇస్తారు కదా, ఇస్తా. మీరు చూడంగానే ఆయనకి ఇవ్వలేదా? మీరు పెట్టుకొని ఆ బంగారు కిరీటం నాకు ఇస్తారా? ఆ రాజు ఏం చేసిండు, ఆ తల మీదకి ఇలా బంగారు కిరీటం తీసి, బాబు ఆయనకి మోమాట పడతారని తీసుకోండి. ఎందుకు లేండి అయ్య గారు, మీరు ఎందుకు రాజా, మీరు అంతటి వారు, ఏదో అడిగినా కానీ అంత పెద్ద వస్తువులు మాకు ఎందుకు లేని వీళ్ళు కూడా అంటలేరు. ఇంకేదైనా కోరుకోండి, కానీ గది ఎట్లా కోరుకుంటారా బాబు, ఇక వేరే కోరుకోండి అని మరి ఆయన కూడా అంటలేడు. సరే అది చేసాడు. ఆ బంగారు కిరీటం పోయింది, బంగారు సింహాసనం పోయింది. మరి ఇంకా నువ్వురా బాబు, నువ్వురా. కానీ అప్పుడు రాజులకు ఉండేటిపోయింది బంగారు గజలు. ఆ రాజులకు ఉండేటివి పరిపాలన అప్పుడు గజలు. రా బాబు, నీకేం కావాలి? లేదు, నువ్వు ఆ బంగారు గజతోటి ఎంతో మందిని నువ్వు ఓడించి సైన్యములను ఓడిస్తావు కదా రాజా. అవును, ఆ బంగారు గజ నాకు ఇస్తారా? తీసుకోండి, అది కూడా తీసుకోండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మాట తప్పొద్దు. ఎందుకంటే ఆ రాజు మాట తప్పిండా? మాట తప్పలే. అందుకనే అమ్మ అక్కడ ఏమైందంటే, ఈ లోక సంబంధమైన రాజులు కాదు కానీ ఆయన ఆత్మ సంబంధమైన రాజు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ రాజు ఈ లోక సంబంధమైన కాదు, ఆ రాజే యేసురాజు. అది ఎందుకంటే అది మాట్లాడి అని తప్పని రాజు, మాటిచ్చి తప్పని రాజు. ఆయనే రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. హల్లెలూయా. అందుకనే యేసురాజు రాజుల రాజే, త్వరగా వాచుచుండే. యేసురాజు రాజుల రాజే, త్వరగా వాచుచుండే, త్వరగా వాచుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. హల్లెలూయా. కానమ్మా ఈ లోకంలో ఎంతో మంది రాజులు ఉన్నారు, కానీ ఆ రాజులు ఏది అడిగితే ఏది ఇచ్చటోళ్ళు. బాబు నేను ఏది అడిగినా నేను గది అదొక విలువైన వస్తువా కోరుకుంటావా, ఇంకా వేరే వస్తువా కోరుకోమని చెప్పి దాన్ని బదులు చేసి ఇచ్చేవారేమో. కానీ ఆ రాజు అయితే ప్రభులకు ప్రభు అయిన ప్రభు, రాజులకు రాజు అయిన రాజు. నీ ఎందుకంటే నీకు ఏ వరం అయితే, నీకు పాట పాడే వరం ఇచ్చిండా, నీకు వాక్యం చెప్పే వరం ఇచ్చిండా, నువ్వు ప్రార్థన చేసే వరం ఇచ్చిండా, దేవుడు నీకు మాట్లాడే వరం ఇచ్చిండా, ఇంకా ఏదో చెప్పే వరం నీకు ఇచ్చిండా, అది తప్పకుండా నువ్వు అడగాలి. ఎట్లా అడగాలంటే పూర్ణ హృదయముతో, హల్లెలూయా, ఇంకా పూర్ణ ఆత్మతో నువ్వు దేవుని అడిగినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును. కాబట్టి తప్పకుండా మనం అడగాలి. మనం అడిగిన అడుగుడు ఎట్లుంటదంటే అది పూర్ణ హృదయంతో, ఆ పూర్ణ ఆత్మతో మనం అడగవలసి ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కింది వచనం సొలొమోను విషయంలో మనం ఇంకా 13వ వచనం 13 సొలొమోను అడిగితే ఏం చేసిండు, నువ్వు ఐశ్వర్యమును ఘనతను నువ్వు అడగకపోయినను అందువలన సపటి కొట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు మెచ్చుకున్నాడు. అక్కడ మెచ్చుకున్నట్టు ఇక్కడ మెచ్చుకున్నట్టు నువ్వు ఎక్కడను ఆస్తులు అంతస్తులు అడగకపోయినాను, ఐశ్వర్యము ఇంకా ఏదైనా ఘనతలను అడగకపోయినాను, నీకు నేను ఇచ్చేదాను. హల్లెలూయా. చూడు బిడ్డ, ఎవరైనా నువ్వు కోరుకోమంటే ఏదైనా కోరుకుంటారేమో, ఆయనకు నచ్చిన వస్తువులు కోరుకుంటారేమో. కానీ సొలొమోను కోరుకోలేదు అట్లా. అయ్యా నాకేదొద్దు కానీ
నాకు వివేకము గల్ల మంచి జ్ఞానము నాకు దయచేయమన్నాడు. నాకేదొద్దు, ఈ లోకంలో అన్నీ ఉన్నాయి కోరుకోవాలంటే, కానీ సొలొమోను కోరుకోలే. ఎందుకంటే ఆయన ఏది కోరుకోలే. దేవుడు బాగా గమనించినాడు. అయ్యా బాబా, ఈ లోకంలో ఎందుకు ఉన్నప్పటికీ ఈయన ఎందుకు కోరుకుంటలేడు? సరే, ఈయన కోరుకునేటట్టు లేడుగా. చూడు బిడ్డ, నువ్వు కోరుకోకపోయినా అవన్నీ కూడా నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నా. హల్లెలూయా. నువ్వు కోరుకోకపోయినా, నువ్వు ఆస్తులు అంతస్తులు నువ్వు కోరుకోలేదు, మిద్దెలు బిల్డింగులు నువ్వేది కూడా, నువ్వు ఎండి బంగారములు నువ్వేది కూడా కోరుకోలేదు, కానీ మంచి వివేకము గల జ్ఞానం మాత్రమే కావాలని కోరుకున్నావు. అందుకనే ఈ లోకంలో నువ్వు ఆస్తుపాస్తులు అడగకపోయినా కూడా అవన్నీ కూడా నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నా. సపరు కొట్టాల దేవునికి స్తోత్రం కలిగింది. ఎంత మంచి ప్రేమ, ఎంత మంచి మనసో, దేవునికి మహిమ. కాబట్టి ఇంకా కొంతమంది అంటే మందిరానికి వచ్చిన దేవుడు నిజమైనడని తెలిసిన నీతి సూర్యుడు, సైన్యములకు అధిపతి, ఆయన సమాధానకర్త, రోగులకు వైద్యుడు, ఆయన సృష్టికర్త, భూమిని ఆకాశమును కలుగజేసిన దేవుడు అని తెలుసుకొని వాళ్ళ నాలుకతో ఒప్పుకున్నప్పటికీ కూడా ఇంకా తెలియనట్టే ఉంటారు. ఇంకా కూడా దేవుడు నిజమైన దేవుడు, రోగులకు వైద్యుడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన కన్నీళ్లు తుడిచేవాడు, ఆయన అద్భుతములు చేయవాడు అని కూడా తెలిసి కూడా ఇంకా తెలియనట్టే ఉంటారు. ఇంకా దేవుని ప్రేమించనట్లే. దేవుని ప్రేమించే మనసు లేకపోతే ఎవరి సంబంధి? అపవాది సంబంధి, అపవాది దోస్తు, అపవాది ఫ్రెండ్షిప్ ఏమో. అపవాది ఫ్రెండ్, అపవాది ఒక దోస్తు అతనికి. దేవుని ప్రేమింపని వాడు ఎవరైతే దేవుని ప్రేమించే మనసు నీకు లేదో, దేవుని ప్రేమించని మనసు నాకు లేదో, నేను అపవాదికి సంబంధినైతే అపవాది దోస్తును. చూద్దామా అబ్బకులో దేవునికి స్తోత్రం. ఎవరి సంబంధం? ఎందుకంటే ఎవరు దోస్తో? అబ్బకు 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అది ఎట్లుందా? ఇదైతే ఎట్లుంది కదా, ఏమి లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తానని ఎక్కడుంది కదా. దేవుని ప్రేమిస్తా, ఏమి లేకపోయినా నేను దేవుని ప్రేమిస్తా, దేవుని తుచిస్తా, దేవుని ఆరాధిస్తా, దేవుని అందే నేను సంతోషపడుతున్నట్టుగా మనం చూస్తాం ఇక్కడ. మరి అది గట్లుంటే యోహాను సువార్తలు ఎట్లుంది? అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ అపవాది సంబంధి కనపడతాడు మనకు. అపవాది సంబంధి ఎదురు చూసేవారు సపర్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రేమతో ఎదురు చూసిండ్రో. దేవుని కొరకు ఎదురు చూసేవారు ఏ బలం పొందుకుంటారమ్మా? నూతన బలం. అంటే ఈ నూతన బలం ఊకిన వచ్చిందా? అక్కడ ఆ కిరీటం ఉట్టిగానే వచ్చేసిందా? ఎందుకంటే రావాల్సిన ఆశీర్వాదాలను ఒట్టిగానే వస్తాయా? ఇక్కడ నూతన బలం వచ్చేసింది. నూతన బలం మన అందరికీ కావాలి. నూతన మందిరంలో నూతన బలం కావాలి. అందరికీ కావాలి. ఎందరికీ? మన అందరికీ కావాలి. ఈ నూతన బలం ఊకి వచ్చిందా? ఊకే రాలే. ఎంతగానమో ఎదురు చూసిండు. అక్కడ ఎవో ఒకరికి ఎదురు చూసిండు. అతను ప్రార్థన చేసిండు, ప్రభునామం బట్టి ప్రార్థన చేసిండు. ప్రభు నాలోకి రా అనొచ్చు, నాకు ఆరోగ్యం అనొచ్చు, నాకు బలము దయచేయి ప్రభు, నాకు మంచి శక్తిని దయచేయి ప్రభు అని చెప్పి అక్కడ ఏవోవో కోసము ఎంత ఎదురు చూసి ఉంటాడో, దేవుని ఎంత ప్రేమించి ఉంటాడో, దేవుని ఎంత అత్తుకొని ఉంటాడో, అందుకని ఆ నూతన బలం పొందుకున్నాడు. మనం కూడా చూడాలమ్మా. ప్రార్థనలు కనిపెట్టాలి, ఆత్మలు కనిపెట్టాలి, బహిరంగంగా కనిపెట్టాలి, అంతరంగంలోకి వెళ్ళి మనం కనిపెట్టాలి. ప్రభా నాకు ఆత్మతో నింపయ్యా, నీ మంచి నూతన బలము నాకు దయచేయండి ప్రభా, నువ్వు నాతో మాట్లాడు ప్రభా, నిన్ను బలి నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నావు, ఆ ప్రేమించే మనసు నాకు లేదు, ఆ మనసు కావాలంటే ప్రభా మంచి యొక్క
పూర్ణ హృదయంతో వెతికేటట్టు అలాంటి జ్ఞానము నాకు దయచే ప్రభువా. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ నూతన బలం పొందుకున్నారు వాళ్ళు. దేవుని కోసం ఏవో ఒకరికి ఎదురు చూసేవారు. ఎదురు చూడాలి, ఎదురు చూసే మనసు ఉండాలి. కాబట్టి కొందరికైతే ఈరోజు బల్ల ఆరాధన అన్న సంగతి తెలియదు. హల్లెలూయా. ఈ బల్ల ఆరాధన అన్న సంగతి తెలియదు. నాకైతే భయం అయిపోతుంది. లెక్క నన్ను అడుగుతాడు, లెక్క ఏం చెప్పిస్తున్నావు, వాళ్ళు ఎక్కడ పోయిరే, ఇద్దరిని అడుగుతారు లెక్క. ఆయన చెప్పలేదా, నువ్వు వినలేదా? హల్లెలూయా. ఆయన చంపటే నువ్వు చంపుతావా? ఆయన చంపమంటే నువ్వు చంపుతావా? కాబట్టి ఇదే విధంగా లెక్కలు అడుగుతాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అదే విధంగా రాయబడింది ఇక్కడ ఇక్కడ ప్రేమ చల్లారిపోయింది. ఒకతని ప్రేమ, దేవునికి మహిమ. అక్కడ ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ ప్రేమలు కొంత వ్యత్యాసమైనట్టుగా చూపిస్తాయి. వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ లేదు. తెచ్చను చాలు అక్కడ ఆగుదాం. అంటే వీళ్ళిద్దట్లో ఎవరిని దేవుని ప్రేమించినట్టుగా మనకు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించగలిగిన మనసు మనకు కావాలమ్మా. వాళ్ళిద్దరు ఒకే తల్లి పిల్లలు. ఇద్దరు కూడా ఇచ్చిన్నారు ఆర్పణలో. కానీ ఒకరి ఆర్పణ నచ్చలేదు, ఒకరి ఆర్పణ నచ్చింది, లక్ష్య పెట్టలేదు. మరి వాళ్ళిద్దరు ఒకే తల్లి పిల్లలు ఇచ్చినటువంటి ఆర్పణ, ఒక ఆర్పణ లక్ష్య పెట్టలేదు, ఒకరి ఆర్పణ దేవుడు లక్ష్య పెట్టుకున్నట్టుగా. ఒకరి ఆర్పణ దేవుడు ఇష్టపడ్డాడు, ఒకరి ఆర్పణ దేవుడు ఇష్టపడలేదు. మరి ఏంది వారికి వ్యత్యాసము? ఎందుకంటే ఈ ఏబేలుకి ఎంత ప్రేమనో, మంచిది, మందలకు పోయి చాలా మంచిది. మేము అప్పుడప్పుడు చిన్నతనమున మేము చేను కావలు పోయేటోళ్ళం. చేను కావలు పోతే అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళ చేనులో కంకులు అయినాయి, మా చేనులో కంకులు కాలే. వాళ్ళు కాల్చుకొని వస్తున్నారు, ఆ కంకులు కాల్చుకొని వస్తున్నారు. అని ఏం కనపడ్డప్పుడు మా ఫ్రెండ్ చూస్తున్నాడు. అయ్యో బాబోయ్, మా చేనులో కంకులు కాల్చుకొని వస్తున్నాం, మీ చేనులో అయితే కంకులు కాలేదు కదా అని ఆ కంకి ఇరిసి ఇవ్వగలిగిన ప్రేమ తనకు ఉందట. ఎందుకంటే మీ ఇద్దరం ఫ్రెండ్లం కదా. మా ఫ్రెండ్ ఆయన, మా చేనులో కంకులు కాలే, ఆయన చేనులో కంకులు అయినాయి, అది కాల్చుకొని తీసుకొని వస్తున్నాడు. నేను కనపడ్డా. ఆ కాల్చిన కంకి ఇరిసి నాకు ఇవ్వాలనుకున్నాడు. మరి ఇప్పుడు అది కొసయ్యాలనా మొదలయ్యాలనా? ఎప్పుడు దొరికిపోతాం మనం. ఆ కంకి ఇరిసిండి ఇట్లా కొసయ్యాలనా మొదలయ్యాలనా? చాలా మంది ఇట్లా ఇరిసి కొసనే ఇచ్చే మనసు ఉంటుంది, కానీ దాన్ని మొదలిచ్చే మనసు ఉండదు. కానీ ఎంత ప్రేమమ్మా. కానీ ఇప్పుడు సపోజు జాషువా నా దోస్తు నాకు కనపడ్డాడు, నా చేతిలో కంకి మంచి సరే కొనుక్కున్నా అనుకో, మక్కబుట్ట కొనుక్కున్నా, పోయి నేనే తినాలనుకుంటే ఆయన కలిసిండు, జాషువా కలిసిండు. ఇప్పుడు ఈ కంకి ఇరిసి తనకి ఇవ్వాలని ఉంది. కంకి ఇరిసి కోసనే ఇస్తాగానే మొదలు ఎందుకు ఇవ్వమంటే మొదలకాయ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అందుకే అది ఇచ్చడానికి మనసు ఒప్పదు. అందుకనే ఈ ఏబేలుకు మంచిదాన్ని ఇచ్చే మనసు ఉంది, శ్రేష్టమైన దానికి. కానీ చూడండి అమ్మా, అది ఎందుకంటే పక్క ఆయన అంటున్నాడు, ఏ బాబు దేవునికి అంత శ్రేష్టమైన దాన్ని ఇవ్వడం అంత అవసరమా అంటే ఆ ఏబేలు అంటాడు, ఒరే బాబు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, ఆ శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. ఆ దేవుడు దయ వల్ల నా మంద అభివృద్ధి పడ్డాది, నా మంద దీవించబడ్డాది, నా మంద అంచెలంచెలు నా మంద ఎదిగింది. పోయినసారి 10 పిల్లలు ఉండే, ఇప్పుడు 20 పిల్లలు పుట్టినాయి. ఈ మంద వెదుగుదల కారణము దేవుని కృప. అందుకనే శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి మనసు. కానీ మరి ఇవ్వాలనుకుంటే కొన్ని ఆ కాళ్ళ గాళ్ళు అవుతాయి. ఆ పుండ్లయిందో, కుంటిదో, లేకపోతే బక్కడిదో, లేక ఆరోగ్యం లేదో ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. మీకు అందరికి తెలిసిన విషయం. అది శ్రేష్టమైన దాన్ని మాత్రమే. అంటే ఇప్పుడు ఏబేలుకు ప్రేమ ఉన్నట్టా లేనట్టా? సపట్లు కొడదాం, దేవునికి స్తోత్రం కలుగును.
ఏబేలుకు దేవుని ప్రేమించే మనసు ఉంది, దేవుని స్తుతించే మనసు ఉంది, దేవునికి ఆరాధన చేసే మనసు ఆయనకు ఉంది. ఉపాసన దినంలో ఉండి కూడా దేవుని వరాలు అడిగి పొందుకునే ఆసక్తి ఈ యొక్క ఏబేలుకు ఉంది. అందుకనే మంచి శ్రేష్టమైన దాన్ని మాత్రమే ఇవ్వాలనుకొని ఇష్టపడ్డాడు ఏబేలు. మరి కయ్యోని సంగతి ఏముంది అక్కడ? కయ్యోని సంగతి ఏముంది? కయ్యూను ఆ అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. కాబట్టి ఏబేలుకు దేవుని ప్రేమించే గుణ లక్షణాలు కనపడుతున్నాయి. వచనాలు చూసుకుంటే అక్కడ సల్లారిపోయింది. అప్పుడు జనులు ఆ నిన్ను శ్రమలపాలు చేసి చంపెదరు. నా నామము నిమిత్తము ఆ. సకల జనముల చేత ఆ. ద్వేషించబడుదురు. ఆ. అనేకులు అభ్యంతరపడి ఆ. ఒకరినొకడు అప్పగించి హల్లెలూయా. ఇక్కడ ప్రేమ చల్లారిపోయింది. చాలా మంది కంటే దేవుని ప్రేమించే ప్రేమ, వాక్యము వినగలిగిన ప్రేమ, ప్రార్థన చేసే ప్రేమ, ఉపాసన ప్రార్థనలో గడిపే ప్రేమ, ఈ ప్రేమ చల్లారిపోయింది. ఇప్పుడు కయ్యనుకున్న ప్రేమ చల్లారిపోయింది. ఎందుకంటే మరి ఏబేలును దేవుడు ప్రేమించిండు. ఆయన ప్రేమించగలిగిన మనసు ఏమో ఏబేలుకుంటే, ఆ దేవుని మీద ఉన్న ప్రేమ కయ్యోనుకు చల్లారిపోయింది. అందుకనే ఆ ప్రేమ చల్లారిపోయే విధానమును బట్టే ఆ ఆర్పణ మెచ్చలేదు ఆయన. నీ ఆర్పణ నాకు వద్దు, ఎందుకు? నా మీద ఉన్న ప్రేమ చల్లారిపోయింది. నా మీద ఉన్న ప్రేమ, దేవుడు అంటున్నాడు, నా మీద ఉన్న ప్రేమ చల్లారిపోయింది. నీ ఆర్పణ నాకు వద్దు, నువ్వు కూడా నాకు వద్దు. నీ తమ్ముడైన ఏబేలు అని ప్రార్థన, ఆ యొక్క ఆర్పణ నేను మెచ్చిన, నన్ను ప్రేమిస్తున్నాడు, ఆత్మతో నన్ను వెతుకుతున్నాడు, వెరీ గుడ్. అలాగా ఆ ప్రార్థన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదే విధంగా అక్కడ రాయబడింది ఏం చెప్పంటే, ఇంకా దేవుని యందు సంతోషం, దేవుని యందు సంతోషం, దేవునికి మహిమ. అబ్బక్కులకు రండి ఒకసారి త్వరగా. అబ్బక్కు 3వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాం. అదే వచ్చిందా? ఆయనను స్తుతిస్తున్నా, ఆయనను నేను ఆరాధిస్తున్నా, అందుకే నా కాళ్ళని ఏ విధంగా చేస్తాడమ్మా? లేడి కాళ్ళ వలె చేస్తాడు. అవును, ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. నువ్వు దేవుని ప్రేమించిందని బట్టి దేవుడు చూస్తున్నాడు. ఎందుకు? నీ ప్రేమ దేవునికి నచ్చింది. నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన విషయంలో దేవునికి నచ్చింది, ప్రార్థన విషయంలో దేవునికి నచ్చింది, నువ్వు చేసిన ప్రతి ఆరాధన విషయంలో దేవునికి నచ్చింది. అందుకే నీ కాళ్ళు లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఎవరికైనా మొక్కల నొప్పులు ఉన్నాయా? ప్రభువా నా కాళ్ళు లేడి కాళ్ళ వలె చేయి. ఈ వాక్యం ద్వారా అయ్యా నీకు స్తోత్రములు. మనం సంతోషపడాలి. పౌలు అంటున్నాడు, పౌలు అనే వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఈ భూలోకంలో నువ్వు ఇచ్చినా నీకు స్తోత్రము, నువ్వు ఇవ్వకపోయినా నీకు స్తోత్రము. నీ రాజ్యంలో అయితే ఎట్లా నేను ధనవంతునే కదా, అందుకు నీకు స్తోత్రం అంటున్నాడు. అంటే అంత మాత్రమే కాదు సుమా, ఈ భూలోకంలో నువ్వు దేవుని మీద విశ్వాసం పెట్టేంత మాత్రంలో నువ్వు ఎవరికో చేయి జాపే విధంగా ఉంచాడు ఆయన. సిబ్బరి కూడా ధరించుకొని ఉండాలని చెప్పాడు, ఇచ్చేవారిగానే ఉంచుతాడు. అందుకని చూడండి, ఇచ్చేవారిగా తల తోకను గుర్తుపెట్టుకోండి, తలగానే ఉంచుతాడు దేవుడు, తోకగా ఎప్పుడు ఉంచాడు. కాబట్టి అమ్మా, అందుకనే ఎప్పుడు కూడా సింపుల్ కూడా ధరించుకుని ఉండమని చెప్పలేదు. ఎందుకంటే నువ్వు తోక ప్లేస్లో ఉండొద్దు సుమా, నువ్వు యొక్క తల ప్లేసులనే ఉండాలా. దేవుడు కోరుకుంటున్న విషయం అదే. దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి వచనంలో జ్ఞాపకం వద్దాం. ఇక్కడ 10 మంది ఉన్నారు కానీ ఆ పరలోక రాజ్యము దీటీలు పట్టుకొని ఉన్నది. చాలు. అంటే చూడండి, వీళ్ళేమో కలిసి 10 మంది వచ్చింది అక్కడ. ఆ యొక్క దీటిని ముట్టించుకొని యొక్క మరి ఆ పెళ్లి కుమారిని ఎదురందుకుందామని ఎంతమంది వచ్చిండ్రు అక్కడ? 10 మంది వచ్చిండ్రు. వీళ్ళు కొందరికి బుద్ధి లేదు, 5 మందికి ఏం బుద్ధి లేదు, మరి 5 మందికి ఏం బుద్ధి కలిగే కన్యలు. సో బట్టి వీళ్ళకి తర్వాత వచ్చిన చూసుకుందాం కింద. తీసుకొని వస్తే ఇంకా 5 ఏమో. మరి వీళ్ళకి ప్రేమ ఉన్నట్ట? అంటే వీళ్ళకి ఇంకా గట్టిగా చెప్పాలంటే వీళ్ళకి ఆసక్తి లేదు.
వాళ్ళకేమో నూనె, వాళ్ళ నూనె తీసుకొని పట్టుదల ఉంది. అంటే దేవుని ప్రేమించగలిగిన వాళ్ళు, దేవుని ఆరాధించగలిగిన వాళ్ళు, దేవుని మీద ఆసక్తి కలిగిన వాళ్ళు వాళ్ళ నూనె తీసుకొని పోతే, వీళ్ళేమో నూనె లేకుండా ఇంకా వీళ్ళు చూడండి అక్కలారా కొంచెం మీ దగ్గరికి వెళ్ళి కొంచెం మాకు పోయరా అన్నట్టుగా చూస్తాం. వీళ్ళకి ఏ శక్తి ఉంది? ఆసక్తి ఉందా? లేదు. వీళ్ళకు దేవుని ప్రేమ ఉంటే వాళ్ళ లెక్క వీళ్ళు రెడీగా ఉండేటోళ్ళు, నూనె పోసుకొని రెడీగా ఉండేటోళ్ళు. కానీ మనకి ఇందులో ఏం కనపడుతుందంటే దేవుని ప్రేమించే మనసు ఇంకో 5 గుట్ల కనపడతలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి లాస్ట్ వచ్చిన మనం ముగింపులోనికి వస్తున్నాం. దేవునికి మహిమ. మంచి వాళ్ళే కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. 2 కొరింథీ 10వ అధ్యాయము 18వ వచనం చూస్తే మంచివాడు కనపడుతుంది అక్కడ మనకు. 10వ గురించి నేను చెప్పుకుంటే కాదమ్మా, నా గురించి ఇతరులు మెచ్చుకోవాలి. అక్కడ ఎక్కడెక్కడో ఇతరులు మెచ్చుకోవాలి. ఆ చెల్లె మంచిగా ప్రార్థన చేస్తుంది, ఆ చెల్లె పాట పాడుతుంది అని ఎవరో చెప్పాలి. కానీ నేను మంచిగా పాట పాడతాను, నువ్వు చెప్పుకుంటే ఏం లాభం? అట్లా అందు గురించి అమ్మా ఇక్కడ రాయబడింది నేను చెప్పంటే, తనకు తను తగ్గించుకున్నవాడు తనకు అది. ఎందుకంటే ఆ చెల్లె పాట పాడుతుంది, ఆ చెల్లె ప్రార్థన చేస్తుంది అని చెప్పి వేరేలో పోయేటట్టు ఉండాలి. నేను పాట పాడతాను, నువ్వు ముందుకు వచ్చుడు కాదని చెప్పి దేవుని వాక్యం ఏంటంటే, తనకు తగ్గించుకున్న వాళ్ళేమో హెచ్చించబడతారు, తనకు హెచ్చించుకున్న వాళ్ళేమో తగ్గించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మనం వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం. తను ముద్దు పెట్టుకొనెను, రూతు అయితే ఆమెను హత్తుకొనెను. వెళ్ళుమనెను. అందుకు అందుకని ఒకటి కొడలు పొమ్మంటే పోతుందేమో కానీ నేనైతే పోను అత్తమ్మ, నేనైతే పోను. నువ్వు సచిన కన్నే చెప్తా, నువ్వు బతికిన కన్ను పోయే దేశమే నేను వస్తా. నువ్వు మృతి చెందిన మీకు లేరా? ఆ ఓర్పకే ఉన్నారా చుట్టాలు, జనాలు, తల్లిదండ్రులు? ఈ రూతుకు లేరా? లేకపోవచ్చా? ఉండి ఉంటారు. కాబట్టి అందరినీ వదిలిపెట్టి, అన్నదమ్ములను వదిలిపెట్టి, మరి తల్లిదండ్రులు వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి అత్తమ్మను గట్టిగా హత్తుకొని ఆమెను ప్రేమించినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కానీ ఎందుకంటే వాళ్ళిద్దట్లో మరి రూతుకు మరి అత్తమ్మని ఎక్కువ ప్రేమించినట్టుగా మనకు అక్కడ మనం చూస్తాం. దేవునికి మహిమ. హల్లెలూయా. అమ్మ ఒక నిమిషం. అమ్మాయి సార్ ఇప్పుడు దేవుని ప్రేమించనట్ట నేను ఎరగను అన్నాడు. నీ ప్రాణం పోయినా కూడా నిన్ను మరవనన్న పేతురు ఇప్పుడు దెబ్బల భయానికి, నన్ను కొడతారన్న భయానికోను, మరి ఏ భయానికేనో ఇప్పుడు అయ్యో నేను ఎప్పుడు కూడా నీతోటే ఉంటాను, నా ప్రాణం పోయినా సరే. కానీ ఇప్పుడు ఈ రోజు ఏమంటుంది ఈమె? ఇప్పుడు పేతురు ఏమంటుంది ఈరోజు? అయితే దేవునిది ఉన్న ప్రేమ పోయింది. అప్పటి మట్టుకు మనకి ఇప్పుడు ఏం తప్పించుకున్నట్లు కనపడుతున్నాడు. హల్లెలూయా. అవునా కాదా? ఆ రాజ్యం నాకు దొరికినా సరే, దేవుని రాజ్యం దొరికినా సరే, దొరకకపోయినా సరే అన్నాడు. అవసరమైతే నీ గురించి నీ లెక్క నా ప్రాణం కూడా పెడతానన్నాడు. ఇవాళ వ్యక్తి ఏమంటుండో తెలుసా? ఆ ఎరగనే అన్నాడు. ఎంత అన్యాయం అమ్మా. ఇప్పుడు దేవుని ప్రేమించడం మనకు దేవుని ఒకవేళ ప్రేమించే మనసు నీకుంటే, అవునమ్మా ఓ అమ్మాయి నువ్వు అనుకున్నా నేను ఉన్నానమ్మా అంటలేడు అమ్మాయితోటి. నాకేమాత్రం తెలియదు అమ్మాయి అంటున్నాడు. అసలు ఏ సేవలో నాకు తెలియదు అంట. నువ్వు ఎట్లా దేవుని ప్రేమించినట్లు. అందుకని ఇక్కడ దేవుని ప్రేమ చల్లారిపోయింది. నీకు ఆ చల్లారిపోయా. అంతమందికి ఏమన్నాడు? దెబ్బలైనా తింటా, అవసరమనుకుంటే నీతో పాటు సావరైనా శాస్తా అనుకొని ఆయనతో వాగ్దానం చేసిన వ్యక్తి ఇలా చిన్నది చెప్పంగానే ఏస్తో నువ్వొక్కడు కాదా అంటే
అప్పుడు ఈ పేతురు ఏమనాలమ్మా? ఏమనాలా పేతురు? అవునమ్మాయి, నువ్వు చెప్పినా చెప్పకున్నా నేనైతే యేసుప్రభుతో ఉన్నోనే. మరి ఇప్పుడు ఏమంటావు? ఉన్నోనేనమ్మా, దాచేదే ఉంది అని చెప్పి ఒక్క మాట కూడా అనటం లేదు అక్కడ. ఇక్కడ తప్పించుకున్నట్టు ఇప్పుడు నువ్వెవరో నేనెవరో, దేవుని ప్రేమ ఉన్నట్ట లేనట్ట మనకు అర్థమైపోతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మంచిది అమ్మ. మిగతా కొన్ని మాటలు మనం ఈ ప్రేమను గురించి మనం తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. కూడికెళ్ళినా ఉపవాస ప్రార్థనలా మనం జ్ఞాపకం